తిరిగి మళ్ళీ మంచం మీదకి తీసుకొచ్చి పనుకోబెట్టాల్సినటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా కూడా ఈ అర్షద్ అనేటువంటి అబ్బాయికి సంబంధించింది మనం సోషల్ మీడియాలో కూడా చూడడం జరుగుతూ ఉంది. మరి అదే కోణంలో తగ్గువారిపల్లికి చెందిన 170 గొల్లపల్లికి చెందిన ఈశ్వర్ అనే అబ్బాయికి కుడికాలు పూర్తిగా పుట్టుకతో వైకల్యం, పోలియో. అది అతనికి గతంలో 15,000 రూపాయలు పెన్షన్ వచ్చేది. ఇప్పుడు అతను వికలాంగుడే కాదని చెప్పనేసి ఇదే వైద్యులు సచివాలయం ద్వారా అతనికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి తగ్గువారిపల్లికి చెందిన షామీర్ భాష అనేటువంటి ఇతను పూర్తిగా 4 అంతస్తుల భవనం నుంచి పడిపోయేసి బాడీలో శరీరంలో ఏ అవయం కూడా పనిచేయనటువంటి పరిస్థితి. అతను కూడా మంచానికే పరిమితమై ఉన్నాడు. మరి అతనికి కూడా గతంలో 15,000 రూపాయలు పెన్షన్ వచ్చేది. అతను కూడా వికలాంగుడే కాదని చెప్పనేసి ఇప్పుడు సచివాలయం నుంచి నోటీస్ ఇవ్వడం జరిగింది. మరి ఐరాల మండలం వైఎస్ గేట్కి చెందిన ఏకాంబరం పూర్తిగా 2 కాళ్ళు పనిచేయక ఫ్లోర్ వాకర్ అతను దేగుతూ నడవాలి. అతనికి ఇప్పటి వరకు కూడా 15,000 రూపాయలు డిఎంహెచ్ఓ పెన్షన్ మంజూరయ్యేది. మరి అతనికి కూడా వైకల్య శాతం తగ్గించి అతను 15,000 రూపాయల పెన్షన్కు అర్హుడు కాదని 6,000 రూపాయలు మాత్రమే రేపు నెల 1వ తేదీ నుంచి ఇవ్వడం జరుగుతుందని చెప్పనేసి అతను కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది. అసలు రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల పట్ల ఏ రకమైనటువంటి ధోరణితో వ్యవహరిస్తూ ఉన్నదో మాకే అర్థం కానటువంటి పరిస్థితి. కంటికి కనిపించేటువంటి వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులను కూడా, వికలాంగుని కూడా నువ్వు వికలాంగుడు కాదు అంటే మరి అటువంటి ధృవీకరణ చేసినటువంటి డాక్టర్లు నిజంగా వాళ్లకు కంటి చూపు సరిగా ఉందా, వాళ్ళ మైండ్ సెట్ సరిగా ఉందా, వాళ్ళు నిజంగా చదువుకుని ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారా, లేకపోతే ఉన్నతాధికారులకు రాజకీయ నాయకులకు లంచాలిచ్చి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు డాక్టర్లుగా ఈరోజు ఈ రకమైనటువంటి ఉద్యోగాలు చేస్తున్నారన్నటువంటిది కూడా మేము అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కళ్ళ ముందర కదలాడుతూ ఉంది. ఇటువంటి కళ్ళకు కనిపించేటటువంటి వికలాంగులను మీరు వికలాంగులే కాదు అంటుంటే మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, మరి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మరి సొసైటీకి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో మాకు అర్థం కానటువంటి పరిస్థితి. దయచేసి కంటికి కనిపించేటువంటి వికలాంగులను కూడా మీరు వికలాంగులు కాదు అని చెప్పి సచివాలయ ఉద్యోగుల ద్వారా నోటీసులు పంపించి రేపు సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుంచి వీళ్ళందరికీ కూడా పెన్షన్లను నిలిపేసేటువంటి కుట్ర ఈ ప్రభుత్వంలో జరుగుతూ ఉందన్న విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించాలి, గ్రహించాలి. గౌరవ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా ఈ వికలాంగుల సమస్యను ఇది ఒక్క బంగారుపాలెం మండలంలో చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సమస్య కాదని గ్రహించారు.